హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్వీఎస్4. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో 4 కట్ బ్యాంగిల్స్కి కొందని అంటించడం చూపిస్తున్నా. థ్రెడ్ ర్యాపింగ్ అనేది ఇలా ఒక వీడియోలో పోస్ట్ చేశాను, లాంగ్ వీడియోలో. ఎవరికైనా కావాలంటే ఛానల్లో ఉంటుంది, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. గోల్డ్ కలర్ తీసుకున్నాను. వినాయక చవితి రోజు ఒక మినీ బ్లాగ్ అప్లోడ్ చేశాను కదా, దాంట్లో ఉంది కదా, ఆ శారీ మీద కానీ నేను చేసుకున్నాను. వీడియో చాలా రోజులు లేట్ అయిపోయింది, పోస్ట్ ఎప్పుడో చేయాలి. కొంచెం ఎడిటింగ్ చేయడానికి వీలవక పోస్ట్ చేయలేదు. బ్యాంగిల్స్కి కుందన్స్ వచ్చేసి నేను 6 ఐ షేప్ కుందన్స్ 4mm తీసుకున్నాను రౌండ్లో. వైట్ కలర్ గోల్డ్ కలర్ తీసుకున్నా. బికాజ్ నా దగ్గర నేను కట్టుకున్న శారీ వచ్చేసి అదొక పీచ్ కలర్లా ఉండిద్ది. ఆ కలరు రేర్గా దొరకదు మ్యాక్సిమం. కుందన్స్ కూడా ఆ కలర్లో సెట్ అవ్వక ఈ అనుకో ఏ డ్రెస్ మీదకైనా ఏ శారీ మీదకైనా పేరప్ చేసుకోవచ్చు అని నేను ఆ విధంగా చేసుకున్నాను. గమ్ వచ్చేసి నేను ఫ్యాబ్రిక్ గ్లూ వాడాను, కానీ B7000 అయితే ఇంకా స్టిఫ్గా ఉండిద్ది. ఇదేమైందంటే నేను వాటర్లో అంటే వినాయక చవితి రోజు కదా వేసుకున్నాను. కొంచెం వర్క్ వల్ల నేను వాటర్లో ఎక్కువ తడపడం వల్ల చేతులు అనేవి ఏమైందంటే కుందన్స్ మొత్తం జరిగి మొత్తం బ్యాంగిల్ కుందన్స్ రింగ్లా ఊడి బయటకు వచ్చేసాయి. నేను మళ్ళీ B7000 గమ్ వేసి అంటించాను. ఎవరైనా గమ్ వాడేప్పుడు మాత్రం ఫ్యాబ్రిక్ గ్లూ కన్నా B7000 గమ్ము వాడితే మంచిదని నా ఒపీనియన్. అది మీరు ఫ్యాబ్రిక్ గ్లూ వాడినా పర్వాలేదు అనుకుంటే అదైనా వాడచ్చు, నో ప్రాబ్లం. అంటే ఎక్కువ వర్క్స్ చేసేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉండిద్ది ఫ్యాబ్రిక్ గ్లూ. వర్క్స్ చేయకుండా నార్మల్గా ఫంక్షన్స్కి అట్లా పెట్టుకెళ్తే నో ప్రాబ్లం, ఏం కాదు. 1, 2, 3 టైప్స్ అయితే వాటర్ పడినా ఏం కాదు. అందుకన్నా ఎక్కువ అయితే గమ్ అనేది కొంచెం తడి తగిలితే కుందన్స్ అని ఊడిపోయి వచ్చేస్తున్నాయి. అదొక్కటి చూసుకోండి. ఇది వచ్చేసి చాలా సింపుల్ వర్క్, ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేయొచ్చు ఈ వర్క్. 4 కట్ బ్యాంగిల్స్ మీద చేశాను నేను. 2 కట్ బ్యాంగిల్స్ మీద అయితే ఇంకా మంచిగా వచ్చింది వర్క్. 4 కట్ కాబట్టి కొంచెం క్రాస్గా పెట్టాను, కానీ కుందన్స్ అందుకే ఊడాయేమో అనుకుంటున్నాను. నేను ప్యాటర్న్ అయితే సెట్ అయ్యేదేమో అనుకుంటున్నా. అంటే కొంచెం సైడ్ బ్యాంగిల్స్లా వేసుకోవచ్చు అన్న లెక్కలో నేను వర్క్ కొంచెం హెవీగా చేశాను. హెవీగా అంటే బ్యాంగిల్ మొత్తం వర్క్ ఉండేలా చూసుకున్నాను. సైడ్ బ్యాంగిల్స్ కింద వేసుకోవచ్చు కదా అని. ఎవరికైనా ఎక్కడైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నేను ఆ డౌట్ని క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. మెటీరియల్ వచ్చేసి నేను దీని యూనిక్ ఆర్ట్లో తీసుకున్నాను. కింద ట్యాగ్ చేస్తాను వాళ్ళ పేజ్ని, వెబ్సైట్ని చెక్ చేయండి ఎవరికైనా కావాలంటే. నేను ఇలా కస్టమైజేషన్ కావాలన్నా మన వాట్సాప్ నెంబర్ కింద ట్యాగ్ చేస్తాను చూడండి, లేదంటే వీడియో లాస్ట్లో వీడియో మీద పైన నెంబర్ అనేది పైన పిన్ చేస్తాను చూడండి. వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వచ్చు ఎవరికైనా ఆర్డర్స్ కావాలన్నా, ఇలా కస్టమైజేషన్ చేయించుకోవాలన్నా. కలర్ కస్టమైజేషన్ కూడా అవైలబుల్గా ఉండిద్ది, కానీ ఎవరైనా కలర్ కస్టమైజేషన్ చేయించుకోవాలంటే మాత్రం ఒక 1 మంత్ ముందే ఇవ్వాలి. బికాస్ మన దగ్గర మెటీరియల్ అవైలబుల్గా ఉండదు. సో దానికోసం నేను మెటీరియల్ ఆర్డర్ పెట్టి చేయించుకోవాలి. అవైలబుల్లో ఉన్న మెటీరియల్తో అయితే మాత్రం వెంటనే చేసి ఇవ్వగలను, కానీ లేని మెటీరియల్ అయితే కొంచెం లేట్ అవుతుంది. లేట్ అయినా పర్వాలేదు అనుకున్న వాళ్ళు మాత్రం నాకు వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వచ్చు. ఏమైనా మోడల్స్ చేసి చూపించాలన్నా కామెంట్ చేయండి, నేను చేసి చూపించడానికి ట్రై చేస్తాను. ఏ మోడల్ అయినా వరకు చేసిన వాటిల్లో ఏవైనా కస్టమైజేషన్ కావాలన్నా చేసిస్తాను. ఎవరికైనా ఎక్కడైనా డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే బ్యాంగిల్స్ అనేవి స్టోరేజ్ మంచిగా చేసుకోవాలి. బికాస్ కుందన్స్ మామూలుగా ఫ్రీగా ఎయిర్ కుదిలేసాం అనుకో బ్లాక్ అయిపోతాయి కుందన్స్ అనేవి. స్టోరేజ్ మంచిగా ప్యాక్ చేసుకొని, ప్యాక్ అయిన బాక్స్లో కానీ పెట్టుకోవాలి. లేకపోతే కుందన్స్ అనేవి బ్లాక్గా అయిపోయి దానికి ఉన్న షైనెస్ మొత్తం పోయిద్ది. అంత మంచిగా స్టోర్ చేసుకొని యూస్ చేసుకుంటే అంత మంచిగా ఉంటాయి. మనం లేదు వాడేసి పక్కన పడేస్తే బ్లాక్ అయిపోతాయి కుందన్స్ అనేది. రెడ్ బ్యాంగిల్స్ అనేవి కొంచెం కాస్ట్గానే ఉంటాయి కాబట్టి అవి కొంచెం చూసి మనం కేర్ఫుల్గా స్టోర్ చేసుకోవాలి. పెట్టి తీసుకున్నందుకు మనం జాగ్రత్తగా స్టోరేజ్ చేసుకుంటే ఎన్నాళ్ళైనా అలానే ఉంటాయి కుందన్స్ అనేవి, పాడవకుండానా. బయట గాలి కుదిలేసామంటే మాత్రం పాడైపోతే అప్పుడు అంత మనీ పెట్టి చేయించుకున్నందుకు మనకు వర్త్ అనిపించదు. అంటే కొంతమందికి డౌట్ ఉండిద్ది కదా, థ్రెడ్ బ్యాంగిల్స్ చేయించుకుంటే మనకి మళ్ళీ పాడైపోతాయి అన్న డౌట్ ఉండిద్ది కదా, దానికోసం చెప్తున్నాను నేను. మనం ఎంత కాస్ట్ పెట్టి తీసుకున్నా అవి మనం స్టోరేజ్ చేసుకునే దాన్ని బట్టే బేస్ అయి ఉండిద్ది మన కలర్ కుందన్ కలర్స్ కానీ. బ్యాంగిల్స్కి ఎంత పడింది ఏంటనేది మొత్తం అంతా క్యాలిక్యులేట్ చేసుకుందాము. అంటే ప్రైస్ ఫిక్సింగ్ ఎలాగో ఈ బ్యాంగిల్స్
బ్యాంగిల్స్వి చూద్దాము. స్టార్టింగ్లో నాకు కూడా తెలియదు ప్రైస్ ఫిక్సింగ్ ఎలా చేయాలో ఏంటనేది. నేను వీడియోస్ చూస్తూ నేర్చుకున్నాను. మనకి ఇలా తెలిస్తేనే అంటే మనకి రీజనబుల్ ప్రైజెస్లో ఇవ్వడానికి మన దగ్గర కొనడానికి ఇష్టపడేలా ఉండిద్ది మనం ఇలా ముందే ప్రైస్ ఫిక్సింగ్ చేసుకుంటే. ఓన్లీ ఒక సింగిల్ బ్యాంగిల్ కాస్ట్ మాత్రమే వేస్తున్నాను. బ్యాంగిల్ బేస్, థ్రెడ్, గమ్ము ఇవన్నీ నేను బ్యాంగిల్ బేస్ వచ్చేసి 2 రూపీస్ తీసుకున్నాను. 2 రూపీస్ ఎలా వచ్చిందని నేను లాస్ట్ వీడియోస్లో పెట్టాను, ఎవరైనా కావాలంటే చెక్ చేయండి ఒకసారి. ఇది వచ్చేసి 4 రూపీస్ తీసుకున్నా, గమ్ వచ్చేసి 3 రూపీస్ తీసుకున్నా. ఐ షేప్ కుందన్స్ వచ్చేసి 60 కుందన్స్ పడ్డాయి ఈచ్ బ్యాంగిల్కి. 60 కుందన్స్ అంటే గ్రామ్ 10 గ్రామ్స్ పడినట్టే లెక్క. 10 గ్రామ్స్ అంటే మనకి 20 రూపీస్ పడుతుంది. కుందన్స్ 10 గ్రామ్స్ పడ్డాయి సింగిల్ బ్యాంగిల్కి. మేకింగ్ ఛార్జెస్ వచ్చి నేను 30 రూపీస్ వేసుకున్నాను. ఇప్పుడు మన టోటల్ మొత్తం అన్ని ఏమైనా తీసుకున్నా మొత్తం క్యాలిక్యులేట్ చేసుకుంటే సింగిల్ బ్యాంగిల్కి వచ్చి 59 రూపీస్ పడింది. అట్లా 4 బ్యాంగిల్స్ క్యాలిక్యులేట్ చేసుకుంటే 236 పడింది. నేను రౌండ్ ఫిగర్గా 250 వేసాను టోటల్ 4 బ్యాంగిల్స్. ఎవరికైనా కస్టమైజేషన్ కావాలంటే నాకు వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. బ్యాంగిల్స్ ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతుందంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.